నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో, డయాబెటిస్ అంటే కేవలం షుగర్ లెవెల్స్ పెరిగిపోవడమే అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ ఈ డయాబెటిస్ రావడం మూలంగా శరీరంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్నిటి పైన కూడా ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. ముఖ్యంగా నరాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఈ నరాలు ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఏం జరుగుతుంది? ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్‌లో దాన్ని ఏ రకంగా దాన్ని దాటి బయటికి రావాల్సిన నెసెసిటీ ఉంటుంది. ఎలా రావచ్చు? చాలామంది అనుకుంటారు డయాబెటిక్ న్యూరోపతి వన్స్ వచ్చిందనంటే దాంతోటి ఇబ్బంది పడుతూ ఉండడమే గానీ దీనికంటూ ఒక సొల్యూషన్ లేదు. ఓన్లీ మెడిసిన్స్ మాత్రమే వాడుతూ ఉండాలి. జీవితకాలం అంతా ఇదే అని అనుకుంటూ ఉంటారు. బట్ దీనికి లేటెస్ట్‌గా ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ట్రీట్మెంట్ గురించి ఇవాళ తెలుసుకుందాం. దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సుధీర్ ధారా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్. హలో సార్. హాయ్ అండి. సార్, డయాబెటిక్ న్యూరోపతి అంటేనే చాలా భయంకరం. అది అనుభవిస్తున్న వాడికే తెలుస్తూ ఉంటుంది. ఆ మంటలు, ఆ నొప్పి, ఆ పోటు అని అనేది. రాత్రులు నిద్ర లేక బాధపడుతున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. బట్ దీనికి కేవలం అలా మెడిసిన్స్ వేస్తూ కాలం గడిపేస్తూ ఉంటారు. మెడిసిన్స్ అనేది కాకుండా శాశ్వతమైన సొల్యూషన్ ఏమైనా ఉంటుందా? అంటే షుగర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది ఎఫెక్ట్ అవుతుందా? డయాబెటిక్ న్యూరోపతి అంటే ఏం లేదు. డయాబెటిస్ వల్ల నరాలు దెబ్బతినడంతోటి వచ్చే లక్షణాన్నే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. నర్వ్స్ దెబ్బతింటే న్యూరోపతి. లక్షణాలు ఏముంటాయి? మంట, సుత్తు గుచ్చినట్టు, కరెంట్ షాక్ తగిలినట్టు, తిమ్మిరి, మొద్దుబారడం. ముఖ్యంగా కాళ్ళల్లో వస్తాయి. కాళ్ళల్లో కూడా అరికాల్లో వస్తాయి. అరికాల్లో కూడా ముందు భాగంలో వస్తాయి. తర్వాత నెమ్మదిగా వస్తాయి. బేసికలీ ఏంటి అంటే నరము దెబ్బతింటే వచ్చే లక్షణం ఎట్లా ఉంటుందంటే పిన్స్ అండ్ నీడిల్స్, సుత్తు గుచ్చినట్టు, మంట, కరెంట్ షాక్ తగిలినట్టు, కత్తితో పొడిచినట్టు, క్రిములు పాకినట్టు, ఈ లక్షణాలు ఉంటే దాన్ని నర్వ్ పెయిన్ అంటారు. నరము డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే పెయిన్. డయాబెటీస్ పని ఏముంటుంది? దానికి ఏం పని లేదు. బాడీలో ప్రతి పార్ట్ని తింటా ఉంటుంది. హార్ట్లో వెజల్స్ని తింటుంది, కిడ్నీలో బ్లడ్ వెజల్స్ని తింటుంది, కాళ్ళల్లో నర్వ్స్ని తింటుంది, చేతుల్లో నర్వ్స్ని తింటుంటుంది. ఆ నర్వ్స్ మీద జరుగుతున్న డ్యామేజ్ వల్ల నర్వ్ సిగ్నల్స్ కన్ఫ్యూజ్డ్ వేలో పోవడం వల్ల ఆ మంట, కత్తితో పొడిచినట్టు, ప్లస్ తిమ్మిరి రావడము, మొద్దు బారడము, కరెంట్ షాక్ కొట్టినట్టు. అదే నరం నుంచి కాని నొప్పి వేరే ఉంటుంది. గట్టి పిసికినట్టు, పిండినట్టు, ఒత్తినట్టు ఉంటుంది. అది నాన్ న్యూరోపతిక్ పెయిన్ ఆర్ నాసిసెప్టివ్ పెయిన్ అంటాం. న్యూరోపతిక్ పెయిన్ అంటే మనం చెప్పింది డయాబెటిక్ వల్ల నర్వ్స్ డ్యామేజ్ అవడం వల్ల వచ్చే దీన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇప్పుడు కాళ్ళు మొద్దుబారిపోతున్నాయి, ఆ సిమ్టమ్ మనకు తెలిసిందంటే వాళ్ళు డేంజరస్ జోన్లో ఉన్నట్టేనా? కాళ్ళు మొద్దుబారు, ఫస్ట్ మంటలు వస్తాయి, తర్వాత తిమ్మిరికి వెళ్తుంది, దాని తర్వాత స్టేజెస్ ఇవన్నీ. బేసికలీ ఏమవుతుంది? ఫస్ట్లో ఏదో లైట్గా మంట ఉంటుంది, ఏదో వేడి నీళ్ళు పెట్టుకుంటా, పిసికించుకుంటా, గుచ్చిపించుకుంటా, కాల్చుకుంటా ఏదో చేసుకుంటా ఉంటారు. షుగర్ వల్ల అని కూడా తెలుసుకోరు. షుగర్ వల్ల నాకు ఇట్లా వచ్చిందని తెలియదు. దీంతో ఏం చేస్తారు? ఏవో రెమెడీస్ చేసుకుంటుంటారు. దాని తర్వాత డాక్టర్ దగ్గర పోతారు. షుగర్ డాక్టర్ ట్యాబ్లెట్ రాస్తాడు. ఏం ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఈ నరం నొప్పికి? ప్రిగాబెలిన్, గాబాపెంటిన్, నార్ట్రిప్టిలిన్, అమిట్రిప్టిలిన్, డులాక్స్టిల్, వెన్ఫెలాక్సిన్ ఉన్నాయి. ఒక 5-6 ఉన్నాయి. ప్రపంచం మొత్తం మీరు ఎక్కడికన్నా పోండి, ఎంత పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కన్నా పోండి, ఇవే మందులు రాస్తారు డయాబెటిక్ న్యూరోపతి. ఒక ఏంటంటే సరే ట్యాబ్లెట్లు వాడతాము. ట్యాబ్లెట్స్ ఏం అవుతాయి? కొన్ని రోజులు పనిచేస్తాయి, కొన్ని రోజుల తర్వాత టాలరెన్స్ వస్తుంది, పని చేయవు. ఎందుకు పని చేయవు? ఇక్కడేమో డయాబెటీస్ ఏమో ఒక పక్క మీ నరాలను తింటూ ఉంటుంది. మీ కాల్లో 100 నరాలు ఉన్నాయి, 20 నరాలు ఈ రోజుకి తిన్నాయి, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక 20 నరాలు తింటుంది. అది డ్యామేజ్ ఎక్కువ అవుతా కొద్దీ నీకు ట్యాబ్లెట్లు ఏడ పని చేస్తే ప్రీగాబెలిన్ 75 వేసుకున్నది 2 సార్లు వేసుకుంటావు, తర్వాత 150 2 సార్లు, తర్వాత 300 2 సార్లు, దాని తర్వాత కొత్త గాబాపెంటిన్ యాడ్ చేస్తారు, అది 2, తర్వాత 4, దాని తర్వాత ఇంకోటి డ్యులాక్స్టిన్ అని, ఇంకోటి ఇంకా ప్లాస్టర్లు అని, అవన్నీ. బేసికలీ ఏంటి? డయాబెటీస్ పోదు. డయాబెటీస్ వల్ల జరిగిన న్యూరోపతి వల్ల వచ్చిన మంటలు పోవు. ఈ మందులు వాడి డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఈ మందులు తీసి కుప్పలు పడేసేసి బాధపడుతూ ఉంటారు. అలానే వదిలిపెట్టేస్తే డయాబెటిక్ న్యూరోపతిని ఉన్నారు చాలామంది. ఎందుకంటే ప్రపంచంలో దీనికి ప్రీగాబెలిన్, గాబాపెంటిన్ తప్ప వేరే ట్రీట్మెంట్ లేవు. ఆకుపంచర్ అని, అవని ఇవని ఏవి రిలీఫ్ ఇవ్వవు. దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంది. దీన్ని ఎవరు కూడాను దీన్ని అంత ఫేమస్ కాలే. ఏంటి అంటే నరాలు దెబ్బతింటే వచ్చే న్యూరోపతిక్ పెయిన్ బాడీలో చాలా నరాల మీద వచ్చింటుంది. కాలే కాదు కదా, చాలా నరాలు ఉంటాయి. ఇప్పుడు చెస్ట్ ఉంది, చెస్ట్ మీద రిబ్స్ మీద కరెంట్ షాక్ లాగా సూత్తో గుచ్చినట్టు మంటగా ఉండే నొప్పి వస్తుంది. దాన్ని ఇంటర్కాస్టల్ న్యూరాలజీ అంటారు.
రిబ్ ఫ్రాక్చర్ అయినా, లంగ్లో ఏమైనా డిసీజ్ ఉన్నా, లంగ్లో క్యాన్సర్స్ ఉన్నా ఇంటర్కాస్టల్ న్యూరాలజీ వస్తుంది. ఏమి లేకపోయినా కూడా రావచ్చు. ఓకే. అది కూడా న్యూరాలజీ. ఈ డయాబెటిక్ న్యూరాలజీ ఇదైతే అది ఇంటర్కాస్టల్ న్యూరాలజీ. దానికి 2 రిబ్స్ మధ్యలో ఒక ఇంటర్కాస్టల్ నర్వ్కి ఒక పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అనే ఒక ట్రీట్మెంట్ ఉంది. అది చాలా సంవత్సరాల నుంచి ఉంది. దానికి వేరే ట్రీట్మెంట్ లేదు కాబట్టి ఈ ట్రీట్మెంట్ వాడుతున్నాం. చాలాసార్లు చాలా సక్సెస్ఫుల్గా అది తగ్గిస్తుంది నొప్పి. ఓకే. ఫేస్లో ట్రైజెమినల్ న్యూరాలజీ అని ఉంటుంది. అది డయాబెటిక్ న్యూరాలజీ అయితే ఇది ట్రైజెమినల్ న్యూరాలజీ. ట్రైజెమినల్ నర్వ్ వల్ల వచ్చే కరెంట్ షాక్ లాంటి పెయిన్, దానికి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ వాడతాం. సర్వైకల్ జాయింట్స్ ఉంటాయి ఇక్కడ సర్వైకల్ స్పైన్లో. ఆ సర్వైకల్ జాయింట్స్లోంచి వచ్చే నొప్పి పలానా చిన్న నర్వ్ ఒకటి ఉంటుంది, ఆ నర్వ్ వల్ల వస్తుంటుంది. ఆ నర్వ్కి కూడాను రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంది. స్మోకర్స్లో కాళ్ళలో నొప్పులు వస్తాయి. స్మోక్స్ చేస్తే కాళ్ళు నల్లగా అయిపోయి వాస్కులర్ డిసీజ్ అంటాం దాన్ని, బ్యూర్జర్స్ డిసీజ్ అంటాం. దానికి కూడా లంబార్ సింపథెటిక్ చైన్కి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. అట్లా డిఫరెంట్ నర్వ్స్ వల్ల బాడీలో వచ్చే న్యూరోపతికి పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ చాలా మంచి ట్రీట్మెంట్. నేను ఒకసారి ఈ ట్రీట్మెంట్ని మనము ఈ కాళ్ళల్లో డయాబెటిక్ న్యూరోపతి వల్ల వచ్చే నొప్పి ఒకసారి ఆ నర్వ్స్ని కనుక్కోవచ్చు. ఎట్లా కనుక్కుంటారు? నర్వ్ కండక్షన్ స్టడీస్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది కాల్లో ఉన్న అన్ని నర్వ్స్ వెలాసిటీను, స్పైక్స్ని, ఆ కరెంట్ యాక్టివిటీ చూసి ఏ నరము దెబ్బతినడం వల్ల జనరల్గా నొప్పి వస్తుందని ఒక రఫ్ ఎస్టిమేషన్ చేసుకొని ఆ నర్వ్స్ని మన దగ్గర ఉన్న స్పెషల్ మిషన్స్తో చూసి దానికి ఈ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ చేయడం వల్ల మంచి ఉపశమనంకి జరగడం నేను 2 సంవత్సరాలు చూసాను. ఇప్పుడు వరకు ఎంతమంది పేషెంట్స్ని అలా చూసి? దగ్గర 2000 మెంబర్స్ చేసింటారు. అంతమంది ఉన్నారు పాపం. ఇదేదో సూపర్ డూపర్ మ్యాజికల్ ట్రీట్మెంట్ అనుకోకండి, బట్ ప్రీగాబలిన్ గాబాపెంటిన్ కంటే మంచి ట్రీట్మెంట్. ఎందుకంటే అవి కొన్ని రోజులు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు. అంటే ఇప్పుడు ఆ నర్వ్స్కి ఏదైతే పెయిన్ వస్తుందో అది రాకుండా కంప్లీట్గా బ్లాక్ ఇప్పుడు ఏం చేస్తుంది ఇది? ఇప్పుడు నరం డ్యామేజ్ అయింది. నరం డ్యామేజ్ అయిపోతే దాని నుంచి వెళ్ళే సిగ్నల్స్ పెయిన్ఫుల్గా ఉంటాయి. అవే మనకి పిన్స్ అండ్ నీడిల్స్, బర్నింగ్ సెన్సేషన్. అవి అక్కడ డ్యామేజ్ అయినప్పుడు వెళ్ళే పెయిన్ సిగ్నల్స్ బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది, అబ్బా మంట స్టార్ట్ అయిందిరా బాబు అని. ఆ పెయిన్ సిగ్నల్స్ని ఒక్కటనే మటుకు ఆ నర్వ్ మీద మనం ఈ ట్రీట్మెంట్ చిన్న ఇంజెక్షన్తో చేస్తే ఆ పెయిన్ సిగ్నల్స్ని ఆపుతుంది. నరాన్ని ఏమి రీమోడల్ చేయదు, నరాన్ని ఏమి రిపేర్ చేయదు. ఆ సిగ్నల్స్ ఆపుతుంది. అట్లీస్ట్ అది ఆపితే మంటలు తగ్గుతాయి. సో ఇది మంచిగా, అంటే ఒక మంచి ఆల్టర్నేటివ్ అయింది ఇది కూడా. ఎందుకంటే వేరేది ఏం లేదు ఇంతకుముందు. సర్జరీ ఉందా? చేయలేవు. ట్యాబ్లెట్లు ఉన్నవి ఇవే, ప్రపంచం నిండా 5-6 ట్యాబ్లెట్లే. ఇంక వేరే ఏమున్నాయి? ఏ పద్ధతి వల్లనూ ఇది కంట్రోల్ అయ్యే అవకాశం లేదు. మనిషి మొండోడైతే భరిస్తూ ఉంటారు, కానీ భరించలేని వాళ్ళు తర్వాత మీరు ఇందాక ఉన్నట్టు ఫస్ట్ మంటలు, తర్వాత తిమ్మిరి, మొద్దుబారి వచ్చినప్పుడు చెప్పులు వేసుకోలేరు, చెప్పు ఇప్పలేరు, చెప్పులు వేసుకున్నట్టు ఫీలింగ్ కూడా ఉండదు. అది ఇంకా లేట్ స్టేజ్. కానీ ఆ ఇబ్బందిని మటుకు తగ్గించే ఒక మంచి ట్రీట్మెంట్ ఈ పల్స్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్. కాకపోతే ఏంటంటే ఆ ఎన్సిఎస్లో, నర్వ్ కండక్షన్ స్టడీస్లో ఆ నర్వ్ని ఐడెంటిఫై చేయాలి. దాన్ని మనం స్కాన్లో బాడీలో ఐడెంటిఫై చేయాలి. ఇష్టం వచ్చినట్టు వేరే ఏ నర్వ్ చేస్తే లేనిపోని కూడా ఆ నర్వ్ని మళ్ళీ స్టిమ్యులేట్ చేసుకోవాలి. పేషెంట్కి నొప్పి వస్తుందా లేదా అని కరెక్ట్ కనుక్కోవాలి. ఇదే నర్వ్ అని తెలిసిన తర్వాత దానికి ట్రీట్మెంట్. కొంచెం టెక్నికలీ డిఫికల్ట్ ప్రొసీజర్, బట్ కరెక్ట్గా చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుంది. నేను ఇప్పటివరకు చూసిన వాళ్ళలో రఫ్గా 100 మందికి చేస్తే 60 మందికి మంచి రెస్పాన్స్ వస్తుంది. 40 మెంబర్స్కి అంతగా తగ్గట్లేదు. ఇది ఉన్న ఆర్ఎఫ్ఏ ట్రీట్మెంట్ అనేది మళ్ళీ చేయించుకోవచ్చా? చేసుకోవచ్చు. కేర్ఫుల్గా చేయాలి. ఓకే. ఓన్లీ ఎఫెక్ట్ ఉంటే చేయించుకోవాల్సిన నెసిటీ వస్తుందా అని రావచ్చు కదా. ఇప్పుడు అక్కడ డయాబెటీస్ పోకపోతే నీకు ఇక్కడ డ్యామేజ్ ఎట్లా పోకుండా ఉంటుంది? డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకునే వస్తుంది. కొంతమందికి కంట్రోల్ ఉంది సార్, నాకెందుకు సార్ మరి న్యూరోపతి వచ్చిందంటే వస్తుంది. ఇంకా డయాబెటీస్లో ఉన్నదే అది. సో మొత్తానికి అయితే వాళ్ళకి ఆ టాబ్లెట్స్ గోల్ అనేది లేకుండా వాళ్ళకి రిలీఫ్ అనేది అయితే సాధ్యం అవుతుంది. రిలీఫ్ అయితే అవకాశం ఉంది తప్పకుండా, 100% చెప్పలేము మనం. బట్ ఇది దీంట్లోనే ఇంకా కొత్త స్టడీస్ వీళ్ళకి ఇప్పుడు చేస్తున్నప్పుడు కూడా, ఆర్ఎఫ్ఈ చేస్తున్నప్పుడు కూడా ఈ షుగర్ లెవెల్స్ అనేది అన్కంట్రోల్ ఉంటే చేస్తారా, లేకపోతే సాధ్యమైనంత వరకు కంట్రోల్లో పెట్టేటట్టు చూస్తాం. కొంతమందికి అన్కంట్రోల్డ్ ఉన్నా కూడా పాపం అంత నొప్పి ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సింపుల్ ఇంజెక్షనే, రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ వెళ్తాయి కాబట్టి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు.
థ్యాంక్ యూ సార్. సో డయాబెటిక్ న్యూరోపతికి ప్రస్తుతం మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ ఆర్ఎఫ్ఈ ట్రీట్మెంట్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుజిత.